భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డిసెంబర్ 20 నుంచి 26వ తారీఖు వరకు వాడవాడల కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకొని సభలు సమావేశాలు నిర్వహించుకొని 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యొక్క త్యాగాలు పోరాటాల ఫలితాలు బేరీజు వేసుకొని రానున్నటువంటి రోజులలో పేదల పక్షాన శ్రమజీవుల పక్షాన పోరాటం చేయడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక కాబోతా ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఆవిర్భవించి 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం అహరహం కృషి చేసింది. అరెస్టులు, వారెంటులు, జైళ్ళు, కనిపిస్తే కాల్చివేతలు, ఉరికంబాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం అగ్రభాగాన నిలబడినటువంటి ఎర్రజెండా ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప ఇంకొకటి కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఒకటే పోరాటం చేయడం ఒకటే కాదు, ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం, రాజభరణాల రద్దు కోసం, భూ సంస్కరణ చట్టం కోసం, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి వాటన్నిటినీ ఏర్పాటు కోసం అనేక పోరాటాలు నిర్వహించింది. దున్నేవాడికే భూమి అనేటువంటి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసి 5,000 మంది కమ్యూనిస్టు యోధులను కోల్పోయి భూమి పంపిణీ చేయడానికి కావలసినటువంటి ఉద్యమను నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అంతేకాకుండా ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాన పనికి సమాన వేతనం కావాలని పని గంటల కోసం పోరాటం సాగించింది. కనీస వేతన చట్టం కోసం పోరాటం సాగించింది. రైతాంగ సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహించింది. వివక్షతకు గురయ్యేటటువంటి దళిత వర్గాలను ఆర్గనైజ్ చేసి అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి వివక్షతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ. మరి అటువంటి పోరాటాలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి ఆహార భద్రతా చట్టం వరకు, సమాచార హక్కు చట్టం నుంచి అనేక చట్టాలను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ. మరి అటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, అవకాశాలను ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహించేటటువంటి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, అమిత్ షా లాంటి వాళ్ళు ఈ యొక్క మొత్తం వ్యవస్థనంతా సర్వనాశనం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు నిరంతరం సాగిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్మేటటువంటి విధానం కొనసాగుతూ ఉంది. వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టడం లేదు, చివరకు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ను వదలడం లేదు. ఆపరేషన్ కగారు పేరుతో అటవీ భూములను లేకపోతే అడవులను కొల్లగొట్టి ఇవాళ ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టడానికి ఆదివాసీల పైన, మావోల పైన యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పి కారుకూతలు కూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి హక్కులను, అవకాశాలను సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి దోపిడీ చేయడానికి ద్వారాలు తెరుస్తూ ఈ సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి తద్వారా వచ్చేటటువంటి ప్రజలు, ప్రజా సమస్యలను పక్కకు నెట్టడం కోసం కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో చివరికి తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైన ఆంక్షలు విధించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ లాంటి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటినీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నారు. చివరకు ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి
మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన జరిగినటువంటి చెప్పు దాడి, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజాస్వామ్యం పైన ఇవాళ గొడ్డలి పెట్టు లాగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో చివరకు ఆ రాజ్యాంగాన్ని కూడా సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఈ దేశంలో ఎవరికి కూడా హక్కులు అవకాశాలు ఉండకూడదు, రాజకీయాలకు తావు ఉండకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు, మాట్లాడేటువంటి హక్కు అవకాశాలు లేకుండా చేయడానికి రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్పులు చేసి ఒకే దేశం, ఒకే నోటు, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి విధానానికి మోడీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి పోరాటాలను రూపకల్పన చేయడానికి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవుల హక్కుల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం, దళితుల కోసం, విద్యార్థుల కోసం ఆరహం కృషి చేయడానికి, సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక అవుతున్నటువంటి నేపథ్యంలో దున్నేవాడికే భూమి కావాలి, ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు కావాలి, ఇంటి స్థలం కావాలి, రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు లాంటి సమస్యల కోసం, సమగ్రాభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాటమే ఏకైక ఎజెండాగా తీసుకొని రానున్నటువంటి రోజులలో పనిచేయడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదికకు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వార్షికోత్సవాలలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.